ఎప్పటికీ కూడా ఒక క్షేత్రానికో యాదగిరిగుట్టకో సింహాచలానికో వెళుతున్నామంటే ఆ కాలంలో వాళ్ళు అప్పుడుండేటువంటి మహనీయులు మహా శక్తి సమకూర్చాలి అంటే మొట్టమొదటిసారిగా ప్రతిష్ట మనం ఇక్కడ 7 రోజుల ఒక కార్యక్రమం జరుపుకున్నాం. శ్రీమద్ భాగవతం అనేటువంటి యొక్క ఉత్సవాన్ని ఎందరి మనస్సులోకి ప్రవేశించాడు కృష్ణ భగవానుడు, ఎంతమందిని ఆనందపరిచేది. అంటే ఇది ఏమవుతుందంటే ఇంటికి వెళ్ళి అంతా కోసిపోయినట్టుగా ఉంటుంది. మనకు కూడా తెల్లవారిన తర్వాత ఏం చేయాలా అని అర్థం కాదు మళ్ళొకటి జరిగేంతవరకు. అట్లాగే ప్రతిష్టా మహోత్సవాన్ని జరిపిన తర్వాత అందులో వేసిన ద్రవ్యాల ద్వారా అనంతమైన బంధనాలు మొదలు ఏం చేస్తారంటే యంత్రస్థాపన చేసే ముందుగా అనేక రకాల ఔషధులు దాని చుట్టూ పెడతారు యంత్ర రక్షణకు. ఇది మొదటి ఆవరణ. ఔషధులు పెట్టేది మొదటి ఆవరణ, లోహాలు పెట్టేది 5వ ఆవరణ, బంగారం పెట్టేది 6వ ఆవరణ, ప్రధానంగా పాదరస కలశాన్ని పెట్టేది మధ్య ఆవరణ, 7వ ఆవరణ, సప్త ఆవరణములు అంటారు. కనుక మరి భగవంతుడికి మన వస్తువు ఏదైనా శాశ్వతంగా స్వామి దగ్గర ఉండాలి. పెద్ద పెద్ద వాళ్ళంతా కొంతమంది పెద్ద పెద్ద వస్తువులు ఇచ్చారు. మరి చిన్నవాళ్ళని మనమేం చేయగలుగుతాము? ఒక మంగళహారికి పళ్ళెం ఇచ్చామనుకోండి, ఎల్లకాలం ఉంటుంది దేవుని దగ్గర. ఒక శతకోప తర్వాత స్వామికి అభిషేకానికి ఓ బిందె కొని ఇచ్చామనుకోండి, ఎల్లకాలం మన బిందెతో స్వామి అభిషేకం చేసుకుంటూ ఉంటాడు. స్వామికి దృష్టి దోషం పోవడానికి ఓ హారతి పడవ ఏకహారతో, ద్వయారతో, పంచహారతో, కుంభహారతో, నక్షత్రహారతో కొనిచ్చామనుకోండి. ప్రధానంగా ఈ ఆలయంలో ఈ క్షేత్రానికి ఎంత పాదరసం పోద్దాం? ఉంటాడు. ఏ రంగులో అయితే పిల్లవాడు పుడతాడు అదే రంగులో ఉంటాడు కనుక మొట్టమొదటి ప్రతిష్టం కేశవం దృష్ట్యా పునర్జన్మ నడిచేది కనుక నిర్ణయించగానే మా వేణుగోపాల స్వామి దేవాలయం వాడు శక్తి ఉంటే 1 కేజీ ఇవ్వచ్చు, 10 కేజీలు ఇవ్వచ్చు, అర కేజీ ఇవ్వచ్చు, పావు కేజీ ఇవ్వచ్చు. ఈ సందర్భంలో ఇక్కడ ఒకరు ఓ కాగితం పట్టుకొని ఉంటారు. దాని తర్వాత మీరు ఇచ్చేటువంటి పాదరసంతో మీ గోరుడ కార్యక్రమ నిర్వహణ గురించి స్టేజీ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి యొక్క పాంపాడి రవీంద్రులు సులోచన దంపతులు 1 కేజీ పాదరసాన్ని వాళ్ళు సమర్పిస్తున్నారు. కూడా మళ్ళీ దాన్ని ఉపయోగించడం ఉండదు. ఇది మొదటిసారి, ఒకటేసారి అవకాశం, ఒకటేసారి లెక్క కనుక ఎవరి మనస్సులో ఉన్న వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పితే అయితే మనం పాదరసాన్ని కొనుక్కోవచ్చు ఇవ్వవలసిన అవసరం లేదు. దానికి తగిన రుసుమాలు చెల్లిస్తే వాళ్ళే కొనుక్కోవచ్చు. జలేంద్రరావు గారు 1 కిలో